సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా దిక్కుదెసయులేని నన్ను దేవుడెంతో కనికరించి దిక్కుదెసయులేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా జనుల రక్షణ భారమున పైని గలదు పల్లెటూళ్ళ జనుల రక్షణ భారమున పైని గలదు పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా బోధ చేయలేను వాదములకు బోను నాకదేల బోధ చేయలేను వాదములకు బోను నాకదేల నాదుడేసు ప్రభును గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపముల క్షమించునంచు ప్రభుని విశ్వసించుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు గురించి ఈ రోజున దేవుని దయతో 61వ ఎపిసోడ్లో నా 59 ఏళ్ల అనుభవములు 333 మంది మాట సపోర్ట్ చేసిన వారిలో 61వ మాటను మాట్లాడిన మాట గురించి అలాగే మొదటి పార్టులో దేవుని వాక్యం తెలుసుకున్న 7గురు మాట్లాడే 7 మాటల గురించి రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్టఫలి గురించి 7 అనుభవ సాక్ష్యముల గురించి మూడవ పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న నేను 30 ఏళ్లుగా 7 మాటలతో 7 రకములుగా దేవునికి 1000 స్తుతి స్తోత్రం చెల్లించుట గురించి ఈ కార్యక్రమములను ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు మోక్ష మార్గము టీవీ ఛానల్లోను యూట్యూబ్ ఛానల్స్లోను మరి నా అనుభవం సాక్ష్యం ఇచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమాలుగా 333 ఎపిసోడ్లలో మరి 1000 స్తోత్రముల గురించి పాత నిబంధనలో నుండి 333 పత్రికా పాఠ్యం నుంచి 333 సువార్త పాఠ్యం నుంచి 333 వాక్యాలను మీకు అందరికీ చెప్పబోతున్నాను. మరి ముందుగా
మొదటి పార్టులో 7 మాట్లాడే 7 మాటలలో మొదటి మాట 1965లో ఉండే నిరుపేదల గురించి నాడు నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, నాడు నిరుపేదలుగా అన్ని మతాలలో అన్ని కులాలలో ఉండే నిరుపేదలు ఆ రోజుల్లో మరి అనేక రకాలైన వ్యవసాయానికి సంబంధించిన పనులు, మరి కూలి పనులకి వెళ్ళటం, టాపీ మేస్త్రులుగా పనిచేయటం, కార్పెంటర్లుగా పనిచేయటం, టైల్స్ మేస్త్రులుగా పనిచేయటం, అటువంటి రకాలైన పనులు నిరుపేదలుగా ఉన్నటువంటి వారు డైలీ కూలి పనులకి ఆ రోజుల్లో వెళ్ళేవారు. 2024లో ఉండే నిరుపేదల గురించి నేడు అనుభవ సాక్ష్యం ఏమిటంటే, నిరుపేదల వారసులు మరి పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లలో మరి గొప్పగా ఆశీర్వదించబడుతున్నారు. అటువంటి వారికి మరి ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. అటువంటి వారికి ప్రభుత్వం ద్వారా మరి ఇల్లు కట్టుకునే అటువంటి పథకాలు ఇస్తున్నారు. అనేక రకాలుగా మరి ఫారిన్ కంట్రీస్లో వెళ్ళటానికి, పట్టణాలకు వెళ్ళటానికి అనేక రకాలుగా మాట సపోర్ట్ చేసిన వారిని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకుండా, అటువంటి వారికి మాట సపోర్ట్ చేసిన వారికి మనం ఎప్పుడు కృతజ్ఞత చెల్లించాలి. రెండవ మాట 1965లో ఉండే నాడు నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, అన్ని మతాలలో అన్ని కులాలలో ఉన్నటువంటి నిరుపేదలైన పిల్లలు చదువుకునే స్తోమత ఆ రోజుల్లో లేక, ప్రభుత్వ పథకాలు రాక, మరి తల్లిదండ్రులు చదివించే స్తోమత లేక అటువంటి నిరుపేదలైన పిల్లలు ఆ రోజులలో మరి వ్యవసాయానికి సంబంధించిన పనులకి వెళ్ళటమే మాత్రమే కాకుండా ట్రైన్లలో కూడా అడుక్కునే పిల్లలుగా, బాల కార్మికులుగా ఆ రోజుల్లో ట్రైన్లో కూడా అడుక్కుంటూ ఉండేవారు. 2024లో ఉండే నిరుపేద పిల్లల గురించి సాక్ష్యం ఏమిటంటే, నిరుపేద పిల్లలు చదువుకోవడానికి ప్రభుత్వ పథకాలు అన్ని రకాలుగా ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. అంతే మాత్రమే కాకుండా తల్లిదండ్రులు అప్పులనే చేసి మంచి మంచి స్కూళ్ళలో ఫీజులు కట్టి పిల్లలు చదివిస్తున్నారు. అంతే మాత్రమే కాకుండా మరి కొడుకైనా కూతురైనా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి చదువుకోవడానికి మరి బ్యాంకుల్లో లోన్లు తీసుకుని ప్రతి నెల ఈఎంఐ కట్టేలాగన మరి తల్లిదండ్రులు అటువంటి కష్టే ఫలితో పిల్లల్ని పోషిస్తున్న, అటువంటి మరి చదువుకోవడానికి అంత సపోర్ట్ ఇస్తున్న అటువంటి తల్లిదండ్రులకి మనం ఇప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. మరి మూడో మాట 1965లో ఉండే వృద్ధుల గురించి నాడు నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, నాడు వృద్ధులు, వికలాంగులు, విధవరాండ్రులు అన్ని మతాలలో అన్ని కులాలలో ఉండేవారు. వారికి ప్రభుత్వ పథకాలు రానందుకు రెండవ చెల్లిగా ఇంటిలో ఉండే ఆమె వారిని సరిగా చూడకుండా, సరిగా భోజనం పెట్టకుండా, సరిగా మరి సదుపాయం చేయకుండా ఆ చెల్లె ఆయన రెండవ చెల్లిగా ఉన్నటువంటి ఆమె ఆ ఇంటిలో వారిని నానా రకాలుగా బాధ పెడుతూ మరి వృద్ధులను, వికలాంగులను, విధవరాండ్రులను మరి తీసుకెళ్ళి ఆ రెండవ చెల్లిగా ఉన్నటువంటి ఆమె అనాథాశ్రమంలో పెట్టడం జరిగేది. మరి 2024లో నేడు వృద్ధుల గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, అన్ని మతాలలో అన్ని కులాలలో ఉండే వృద్ధులు, వికలాంగులు, విధవరాండ్రులకు మరి నేడు ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. అటువంటి వారికి పింఛన్లు వస్తున్నాయి. మరి అటువంటి వారికి మరి డబ్బు రావటం వల్ల ఆ కుటుంబంలో ఉండే రెండవ చెల్లిగా ఉన్నటువంటి ఆమె వారికి డబ్బు రావటం చూసి వారందరినీ ఇంట్లో పెట్టుకుని మంచి భోజనం పెట్టి, మంచి వసతి కలిగించి, మంచి బట్టలేసి వారందరినీ ప్రేమగా చూసి అటువంటి రెండవ చెల్లిగా ఆ కుటుంబంలో ఉంటున్నటువంటి ఆ రెండవ చెల్లికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి నాలుగో మాట 1965లో ఉండే పుట్టుక క్రైస్తవుల గురించి నాడు నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, నాడు పుట్టుక క్రైస్తవులు వారానికి ఒక్కసారే చర్చికి వెళ్ళి వచ్చినప్పుడు ఆ చర్చికి వెళ్ళి వచ్చి వారిని వేసుకున్న బట్టలను చూసి వీరు చర్చికి వెళ్ళి వస్తున్నారు, వీరు క్రైస్తవులు అని బట్టలను చూసి ఆ రోజుల్లో గుర్తించేవారు. ఆ వారం అంతా అనేక రకాలైన పనులకు మరి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ రోడ్డు పక్కనే చేపలు అమ్మటం, రోడ్డు పక్కనే మరి మామిడికాయలు అమ్మటం, రోడ్డు పక్కనే ఫ్రూట్స్ అమ్మటం, జ్యూస్ అమ్మటం అటువంటి ఆ రోజుల్లో చేసేవారు. 2024లో ఉండే పుట్టుక క్రైస్తవుల వారసుల గురించి నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మరి పుట్టుక క్రైస్తవుల వారసులుగా పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లో మంచి మంచి బిల్డింగ్లు కట్టుకొని మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారంటే కారణం ఆ రోజుల్లో పుట్టుక క్రైస్తవులుగా ఉన్నటువంటి మరి ఎంతో కష్టే ఫలితో మరి కష్టపడి మనం చదివించడం గురించే వారు చేస్తున్న ప్రార్థన ఫలితంగానే ఈరోజు మనందరం గొప్పగా ఆశీర్వదించబడ్డాం. కాబట్టి అటువంటి పూర్వీకులైన తాత, అమ్మమ్మల, నాయనమ్మలకు, మామలకు అంతే మాత్రం కాకుండా తల్లిదండ్రులకు మనం ఎప్పుడూ కూడా మరి కృతజ్ఞతలు చెల్లించేవారుగా మనందరం ఉండాలి. మరి ఐదవ మాట 1965లో ఉండే పాస్టర్ల గురించి నాడు నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, నాడు పాస్టర్లు పేదరికంలో ఉంటూ సరైన భోజనం లేక, సరైన బట్టలు లేక నడుచుకుంటూ వెళ్ళి ఎన్నో కిలోమీటర్లైనా నడుచుకుంటూ వెళ్తూ స్వార్థ సేవ చేసినటువంటి అటువంటి పాస్టర్లకు, పాస్టర్లకు నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను.
మరి 2024లో ఉండే పాస్టర్ల వారసులు గురించి నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, పాస్టర్లు, మొదటి రకం పాస్టర్లు చూసినట్లయితే మరి పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లలో పెద్ద పెద్ద చర్చిలు కడుతున్నారు, పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లో తీసుకుని లైవ్ ద్వారా అనేక మందికి వాక్యాన్ని అందిస్తున్నారు. అంతే మాత్రమే కాకుండా ఆ పాస్టర్లు, దైవ సేవకులు, కుటుంబం అంతా కూడా మరి కోటేశ్వరులుగా ఆశీర్వదింపబడటమే కాకుండా ఎవరైతే పేదరికంలో ఉంటున్నారో, నిరుపేదలుగా ఉంటున్నారో అటువంటి సహాయం చేసే మరి పాస్టర్లుగా కూడా, భోజనం పెట్టే పాస్టర్లుగా, బట్టలు ఇచ్చే పాస్టర్లుగా అనేక మంది పాస్టర్లు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. అలాగే రెండవ రకం పాస్టర్లు చూసినట్లయితే పాస్టర్లుగా ట్రైనింగ్ అయ్యి అనేక చర్చలలో జీతాలు తీసుకునే వారిగా ఇతర పాస్టర్లుగా 5 మంది పాస్టర్లుగా, 10 మంది పాస్టర్లుగా సంఘానికి వెళుతున్నారు. కానీ ఆ సంఘంలో పెద్ద పాస్టర్కి, చిన్న పాస్టర్కి పడక గొడవలు, 5 మంది పాస్టర్ల చోట గొడవలు, 10 మంది పాస్టర్ల చోట గొడవలు, అలాగే సంఘంలో ఉన్నటువంటి మరి సంఘ పెద్దలతో, సమాజంతో అనేక మందితో గొడవలు పెట్టుకునే పాస్టర్లుగా ఈ రోజుల్లో మనం అనేక మంది పాస్టర్ని రెండవ రకం మన పాస్టర్లుగా మనం చూస్తున్నాం. అలాగే మూడో రకమైన పాస్టర్లు చూసినట్లయితే ఆ పాస్టర్లు పల్లెటూర్లలో కానీ, పట్టణాల్లో కానీ, ఫారిన్ కంట్రీస్లో కానీ దేవుని వాక్యం అందించరు, సువార్త చెప్పరు. ఎక్కడెక్కడైతే సువార్త చెప్తున్నారంటే మరి జైలులో ఉన్నటువంటి మరి ఖైదీలకు, ఎక్కడో మరి కొండ ప్రాంతాలలో ఉన్నటువంటి గిరిజనులకు నడుచుకుంటా వెళ్ళి, కొండలలో అడవులలోకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి అటువంటి గిరిజన ప్రాంతాలకు మరి వాక్యం అందిస్తున్న అటువంటి దైవ సేవకులకు, దైవ సేవకులకి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 6వ మాట 1965లో ఉండే సంఘస్థుల గురించి నాడు నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, నాడు సంఘములో ఉండే ట్రెజరరు, సంఘ పెద్దలు, స్త్రీల సమాజం, యమనస్తులు, సంఘ కుటుంబాలు అందరూ కూడా కలిసికట్టుగా ఉండి సంఘ పరిచర్యలో పాలిభాగస్తులుగా దేవునికి భయపడి ఆ రోజుల్లో సంఘ పరిచర్యలు చేసేవారు. మరి 2024లో నేడు ఉండే సంఘస్థుల గురించి సాక్ష్యం ఏమిటంటే, మొదటి రకం సంఘ పరిచర్య మరి ట్రెజరర్గా సంఘములో మంచి పేరు ప్రఖ్యాతులు గల వారిగా అందరికీ కనిపిస్తారు. కానీ వారింటిలో మాత్రం కోడల్ని బాధపెట్టడం, కూతుర్ని కొడుకుని బాధపెట్టడం, భార్యని బాధపెట్టడం, అటువంటి బుద్ధి ఉన్నవారికి బుద్ధిని మార్చుకుని మంచి బుద్ధితో వారందరినీ ప్రేమతో మాట్లాడే అటువంటి బుద్ధి వారికి రావాలని మీరు నేను కలిసి అటువంటి బుద్ధి ఉన్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. రెండవ రకం సంఘ పరిచర్య చూసినట్లయితే సంఘములో పీసీసీ సంఘ పెద్దలుగా, సంఘములో మంచి పేరు ప్రఖ్యాతి గలవారిగా సంఘములో అందరికీ కనిపిస్తారు. కానీ వారింటిలో మాత్రం తల్లిదండ్రులని బాధ పెట్టడం, అన్నా చెల్లెల్ని బాధ పెట్టడం, వదిన ఆడపడుచుల్ని బాధ పెట్టడం, మరి అన్న పిల్లలని, ఆడపడుచు పిల్లల్ని, వియ్యంకుడిని, వీపురాల్ని అటువంటి వారిని బాధపెట్టి అటువంటి బుద్ధి ఉన్నవారికి అటువంటి బుద్ధి మార్చుకునే మనసు వారికి రావాలని, వారికి మంచి బుద్ధి రావాలని మీరు నేను కలిసి అటువంటి బుద్ధి ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. మూడవ రకం సంఘ పరిచర్య చూసినట్లయితే స్త్రీల సమాజంగా, ట్రెజరర్గా, ప్రెసిడెంట్గా పేరు ప్రఖ్యాతి గల వారిగా, పెద్ద ప్రార్థనా పరురాలుగా, పెద్ద భక్తి పరురాలుగా ఆ సంఘంలో అందరికీ స్త్రీలు కనిపిస్తారు. కానీ వారింటిలో మాత్రం కోడల్ని బాధపెట్టడం, కొడుకుని బాధపెట్టడం, కూతురిని బాధపెట్టడం, అల్లుడిని బాధపెట్టడం, వియ్యంకుడిని, వీపురాలను బాధపెట్టడం, అక్క బావలను బాధపెట్టడం, చెల్లి మరిదలను బాధపెట్టడం, తల్లిదండ్రులను బాధపెట్టడం, అత్త మామలను బాధపెట్టే అటువంటి బుద్ధి ఉన్న వారికి అటువంటి బుద్ధి ఈ దేవుడు తీసేసి మంచి బుద్ధితో అందరిని ప్రేమించే అటువంటి బుద్ధి వారికి రావాలని మీరు నేను కలిసి అందరం కలిసి ప్రార్థన చేద్దాం. నాలుగవ రకం సంఘ పరిచయం చూసినట్లయితే సండే స్కూల్లో యూత్ వారికి టీచర్స్గా, అలాగే పాటలు పాడటంలో, బైబిల్ చదవటంలో సంఘంలో అందరికీ మంచిగా కనిపిస్తారు. కానీ వారింటిలో మాత్రం అత్తను మామను బాధపెట్టడం, మరి చెల్లెల్ని మరిదిని బాధపెట్టడం, అక్క బావలను బాధపెట్టడం, అన్నా చెల్లెల్ని బాధపెట్టడం, వదిన పిల్లల్ని బాధపెట్టడం, అనేక రకాలుగా మరి బాధపెట్టి అటువంటి బుద్ధి ఉన్న క్రైస్తవ కుటుంబాలకు అటువంటి బుద్ధి ఉన్న వారి అందరికీ ఆ బుద్ధిని దేవుడు తీసివేసి మంచి బుద్ధిని ఇచ్చి, మంచి మనసుని ఇచ్చి అందరినీ ప్రేమించే మనసు, అటువంటి మనసు వారందరికీ రావాలని మీరు నేను కలిసి అందరము ప్రార్థన చేద్దాం. 7వ మాట 1965లో క్రైస్తవ కుటుంబాల గురించి నాడు నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మరి ఆ రోజుల్లో మరి క్రైస్తవ కుటుంబాలు కుటుంబ సమేతంగా మరి సంఘానికి వెళ్ళి దేవుని స్తుతించి, ఆరాధించి, మహిమపరిచి, దేవుని వాక్యం విని ఎంతో సంతోషంతో, ఆనందంతో మన ఆరోగ్యంగా ఆ రోజుల్లో అందరూ కుటుంబ సమేతంగా మరి కుటుంబంలో అందరూ ఉండేవారు. మరి 2024లో నేడు క్రైస్తవ కుటుంబాల గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, క్రైస్తవ కుటుంబములుగా పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లలో ఉంటున్నారు, 24 గంటలు దేవుని వాక్యం ఉంటున్నారు. అయినా ఒకే ఇంటిలో ఉంటున్నవారు మరి వారికి సంతోషము లేదు, సమాధానం లేదు, సంపూర్ణమైన ఆరోగ్యం లేకుండా ఉంటున్నవారు ఎవరెవరంటే, ఒకే ఇంటిలో ఉంటున్న చిన్న మేనమామ మేనకోడల్ని కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న
చిన్న మేనమామను మేనకోడలను విడదీసేది మాట్లాడే మాట. ఒకే ఇంటిలో ఉంటున్న పెద్ద అత్త మేనల్లుడిని కలిపేది మాట్లాడే మాట. ఒకే ఇంటిలో ఉంటున్న పెద్ద అత్త మేనల్లుడిని విడదీసేది మాట్లాడే మాట. ఒకే ఇంటిలో ఉంటున్న రెండవ అత్త మేనల్లుడిని కలిపేది మాట్లాడే మాట. ఒకే ఇంటిలో ఉంటున్న రెండవ అత్త మేనల్లుడిని విడదీసేది కూడా మాట్లాడే మాట. ఒకే ఇంటిలో అందరినీ కలిపేది మాట్లాడే మాట. ఒకే ఇంటిలో అందరినీ విడదీసేది కూడా మాట్లాడే మాట. మరి క్రైస్తవ కుటుంబంలో మరి ఒకే ఇంట్లో ఉంటారు, ఒకరికొకరు మాట్లాడుకోరు, మరి ఒకే కారులో వెళ్తారు, ఒకే ఇంట్లో ఉంటారు, ఒకే సంఘానికి వెళ్తారు. అటువంటి వారు ఎవరైతే మాట్లాడుకోకుండా ఉంటున్నారో అటువంటి వారికి నేను చెప్పే అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మీ నోటిని అదుపు చేయండి, మీ మాటను పొదుపు చేయండి, మీ బుద్ధిని మార్చుకొని మంచి బుద్ధి రావాలని, మంచి మనసు రావాలని, అందరినీ ప్రేమించే అటువంటి బుద్ధి మరి దేవుడు దయచేయాలని మీరు మరి ప్రతిరోజు ప్రార్థన చేసుకున్నట్లయితే అటువంటి బుద్ధి దేవుడు ఇస్తాడని నా అనుభవ సాక్ష్యం ఇస్తున్నాను. ఇప్పుడు ఒక స్తుతి గీతం విందాం. స్తుతి గీతం విన్న తర్వాత రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్టఫల గురించి, 7 అనుభవ సాక్ష్యముల గురించి, అలాగే మూడవ పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న నేను 30 ఏళ్లుగా 7 మాటలతో 7 రకములుగా దేవునికి 1000 స్తుతి స్తోత్రం చెల్లించడం గురించి నా అనుభవం మీ అందరికీ సాక్ష్యం ఇవ్వబోతున్నాను. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయనే భక్తిహీనులకు కూర్చును, దీనులకు అండాయనే భక్తిహీనులకు కూర్చును, సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి, సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ఆకాశము మేఘములతో కప్పును, ఆకాశము మేఘములతో కప్పును, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది.
రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల అనుభవ సాక్ష్యాలు ఏమిటంటే, మొదటి నా అనుభవ సాక్ష్యం 1965 నుండి 2024 వరకు నా 59 ఏళ్ల అనుభవంలో 333 మంది మనుషులు మాట్లాడి మాట సపోర్ట్ చేసిన వారిలో 61వ మాటను మాట్లాడిన వారు మేరీ లలిత సిస్టర్. వారికి మాట సపోర్ట్ చేసిన వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అంతే మాత్రమే కాకుండా ప్రభునందు నిద్రించిన పూర్వీకులైన వారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. రెండవ నా అనుభవ సాక్ష్యం 1987లో నా సాక్ష్యం ఏమిటంటే, దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో నిరుద్యోగ సమస్యతో తిండి లేక, ఉండటానికి రూము లేక, వంట చేసుకోవడానికి సామాన్ లేక, తిరిగి వెళ్ళడానికి ఛార్జీలకు డబ్బులు లేక, 6 నెలలుగా భోజనం లేక, అనేక రకాలుగా నిరుద్యోగ సమస్యతో ఆ రోజుల్లో నేను బాధపడే పరిస్థితి ఆ రోజుల్లో నాకు ఉండేది. మూడవ నా అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1988లో నాడు ఏమిటంటే, దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో ఆర్థిక సమస్యలతో బాధపడుతూ అనేక రకాలుగా మరి డబ్బులు లేక అనేక రకాలుగా మరి అప్పులు చేస్తూ వడ్డీలకి తీసుకుని మరి బంగారాలు తాకట్టు పెడుతూ అటువంటి ఆర్థిక సమస్యలతో ఆ రోజుల్లో నేను బాధపడటం జరిగింది. మరి నాలుగవ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1999లో నాడు ఏమిటంటే, దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో 12 చోట్ల మరి రూములకి అద్దెకి తీసుకుని, ఎక్కడైతే రూములు తక్కువ కిరాయికి దొరుకుతున్నాయో తిరుగుతూ అనేక మరి 12 చోట్ల రూముల అద్దెకి తీసుకుని ఉండే పరిస్థితి ఆ రోజుల్లో నాకు ఉండటం జరిగింది. మరి ఐదవ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1999లో నాడు పరిస్థితి ఏమిటంటే, దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో మార్బుల్ గ్రనైట్ టైల్స్ పని నేర్చుకోవడానికి మరి మేస్త్రులు నన్ను తీసుకుని వెళ్ళినప్పుడు, మరి నాకంటే సీనియర్ మేస్త్రులు నేను అక్కడ పని నేర్చుకుంటానని, వారికంటే నాకు ఎక్కువ కూలి వస్తుందని ప్రతిరోజు కూడా మేస్త్రులు నన్ను ర్యాగింగ్ చేసేవారు. మరి నేను తీసుకెళ్ళిన అన్నం బాక్సు, మరి నేను తినకముందే అన్నం బాక్స్ తినేసి ఆ బాక్సులో మరి అనేక రకాలైన అసభ్యకరమైనవి మరి పేడ కానీ, కుక్క లిటర్ని కానీ, మరి టాయిలెట్ కానీ ఆ బాక్సులో వేసి పెట్టేవారు. నేను భోజనం చేద్దామని మూత తీసేసరికి మరి అటువంటివి ఆ బాక్సులో పెట్టేవారు. నేను వారిని ఎవరిని ఏమనకుండా ఆ పూట భోజనం లేకుండా ఆ రోజంతా మార్బుల్ గ్రనైట్ పని మరి చేయటం నేర్చుకునేవాడిని. ఇలా ఈ రీతిగా వారు ర్యాగింగ్ చేసినప్పటికీ, అనేక రకాలుగా ఇబ్బందులు బాధలు కలిగినప్పటికీ అనేక రకాలుగా నేను ఆ రోజుల్లో పనిచేసేవాడిని. అటువంటి మరి భోజనం లేకుండా ప్రతిరోజు ఇటువంటి ర్యాగింగ్ చేస్తున్నారని, ఒకరోజు పని మానేస్తే ఎక్కడ డబ్బులు రావో అని ప్రతిరోజు మరి వెళ్ళి అలా భోజనం లేకుండా పని చేసినప్పుడు నాకు 7 రకాలైన అనారోగ్యాలు రావడం జరిగింది. మరి ఆరవ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1994లో నాడు పరిస్థితి ఏమిటంటే, దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో 7 రకాలైన అనారోగ్యాలతో బాధపడటం జరిగింది. మరి 7 రకాలైన అనారోగ్యాలలో 4వ రకమైన అనారోగ్యం ఏంటంటే, 24 గంటలు జ్వరంతో బాధపడుతూ ప్రతిరోజు పెన్సిల్ ఇంజెక్షన్ తీసుకుని అటువంటి అనారోగ్యంతో బాధపడుతూ, అనేక ఆర్థిక సమస్యలతో బాధపడుతూ, రూములు మారుతూ అనేక రకాలుగా బాధపడుతున్న నేను మరి 1994లో మరి దేవుని దర్శనము, శిలువలో మాట్లాడిన 7 మాటల గురించి దర్శనం తెలుసుకున్న నేను, సంపూర్ణ స్వస్థత పొందుకున్న నేను, యేసుక్రీస్తు మాట్లాడిన 7 మాటల కంటే ముందుగా ఆయన పొందిన గాయాలు మనం ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే, మొదటిగా 150 కేజీల బరువు గల శిలువను మోస్తూ, రెండవదిగా 15 అడుగుల మరి ఎత్తుగల శిలువను మోస్తూ, మూడవదిగా 8 అడుగుల వెడల్పు గల శిలువను మోస్తూ, నాలుగవదిగా 350 మంది సైనికులతో, ఐదవదిగా 50 గుర్రపు రౌతులతో, ఆరవదిగా 3 సార్లు కిందకి పడిపోవటం, ఏడవదిగా 5480 శరీరంపై గాయములతో, ఎనిమిదవదిగా 17 తలలో లోతైన గాయములతో, తొమ్మిదవదిగా 17 గంటల పాటు నీరు లేకుండా, 10వదిగా 150 వీపు పైన గాయములతో, 11వదిగా 6.5 లీటర్ల రక్తం చిందించి, 12వదిగా శిలువుపై మాట్లాడిన 7 మాటల్లో 4వ మాట ఏమిటంటే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో, ఏలీ ఏలీ లామా సబక్త, నా దేవా నన్నెందుకు చేయబడిచితవని మరి వాక్యం తెలుసుకున్న నేను మరి 3వ పార్ట్లో మరి 30 ఏళ్లుగా దేవునికి 7 మాటలతో 7 రకములుగా 1000 స్తుతి స్తోత్రం చెల్లించుట గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మొదటి మాటతో దేవునికి ప్రతి ఉదయం స్తుతించుట కొరకు పాత నిబంధనలో 39 గ్రంథములో నుండి 333 స్తుతించే వాక్యంలో 61 స్తోత్రము, 20 కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనము, ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆశీర్వైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని ప్రతి ఉదయం స్తుతించడం ద్వారా మన కుటుంబంలో సంతోషం కలుగుతుందని నా అనుభవ సాక్ష్యం ఇస్తున్నాను. రెండవ మాటతో దేవునికి ప్రతి మధ్యాహ్నమున మహిమపరచుట కొరకు పత్రిక పాఠ్యములు 23 గ్రంథంలో నుండి 333 స్తుతించే వాక్యంలో 61 స్తోత్రము, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనంలో, కరుణ దానము గల ఉన్నవాడైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని ప్రతి మధ్యాహ్నమున మరి దేవుని
మరి మహిమపరచడం ద్వారా మన కుటుంబంలో సమాధానం కలుగుతుందని నా అనుభవ సాక్ష్యం ఇస్తున్నాను. మరి మూడవ మాటతో దేవునికి ప్రతి సాయంత్రం గణపరచడం కొరకు సువార్త పాఠ్యం 4 గ్రంథముల నుండి 333 స్తుతించే వాక్యంలో 61 స్తోత్రం చూసినట్లయితే లూకాసు వార్త 1వ అధ్యాయము 32వ వచనంలో ప్రభువైన దేవుడైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని దేవుణ్ణి ఈ రకంగా ఉదయమున మధ్యాహ్నం సాయంత్రం స్తుతించి మహింపరిచి గణపరచడం ద్వారా మన కుటుంబంలో సంతోషం సమాధానము సంపూర్ణమైన ఆరోగ్యంగా మనందరూ ఉంటామని నా అనుభవ సాక్ష్యం ఇస్తున్నాను. 4వ మాటతో దేవునికి ప్రతి పరిశుద్ధ దినమున కృతజ్ఞత కానుక ఇచ్చడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే ఎవరైతే డైలీ కూలి పనులకు వెళ్తున్నారో తాపి మిస్త్రిగా కార్పెంటర్లుగా మరి పెయింటర్లుగా మరి కరెంట్ పనులు చేస్తూ ప్లంబింగ్ పనులు చేస్తూ అనేక రకాలుగా మరి చిన్న చిన్న వ్యాపారం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రతి ఆదివారం మీకు వచ్చిన కానుకల నుంచి దశమ భాగం ఇవ్వండి. ఆ వారం అంతా అయ్యే ఖర్చుల నుంచి కూడా దశమ భాగం ఇవ్వండి. నెల జీతాలు తీసుకునేవారు ప్రతి నెల దేవునికి దశమ భాగం ఇవ్వండి. నెల అయ్యే ఖర్చుల నుంచి కూడా దేవునికి దశమ భాగం ఇవ్వండి. ఎక్కడైతే మీరు మరి ప్రభురాత్రి భోజన సంస్కారం తీసుకుంటున్నారో, ఎక్కడైతే బాప్తిసం తీసుకున్నారో ఆ సంఘానికి ఇచ్చినట్లయితే ఆ దైవ సేవకులు చెప్పే వాక్యం ద్వారా ఎవరైతే రక్షణ పొందుతున్నారో, ఎవరైతే ఆ వాక్యం ద్వారా మారుమూర్చి పొందుతున్నారో అటువంటి మార్చే భాగ్యం మీకే కలుగుతుంది. కాబట్టి అటువంటి మరి దశభాగాలు ఇవ్వడం ద్వారా ఆ వాక్యం ద్వారా ఎవరైతే రక్షణ పొందుతారో అటువంటి రక్షణ పొందే భాగ్యం మీకు కలుగుతుంది. కాబట్టి మీ కుటుంబంలో సంతోషం సమాధానం ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా దేవునికి దశభాగం ఇచ్చడం మంచిదని నా అనుభవ సాక్ష్యం ఇస్తున్నాను. 5వ మాటతో దేవునికి ప్రతిరోజు కృతజ్ఞత స్తుతి చెల్లించడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే క్రైస్తవ కుటుంబాలుగా ప్రతిరోజు మనం నిద్రించే ముందు దేవుడు మరి అన్ని మతాలలో ఉన్న కుటుంబాలను, అన్ని మతాలలో అన్ని కులాలలో ఉన్న కుటుంబాలని ప్రతి ఒక్కరిని కూడా దేవుడు కాసి కాపాడినందుకు మనం కృతజ్ఞత చెల్లించాలి. ఈరోజు మన హాస్పిటల్లో సంపూర్ణ స్వస్థ పొందుకొని ఇంటికి వచ్చిన వారి కొరకు నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకు మగబిడ్డకు కవలకు జన్మనిచ్చినందుకు మరి పుట్టినరోజు పెళ్లి రోజులు ఈరోజే మరి పెళ్లి కుదిరి వివాహం జరిగిన వారి కొరకు, అలాగే మరి రాష్ట్రపతి ప్రధానమంత్రి మరి గవర్నర్లు ముఖ్యమంత్రులు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల కొరకు, అలాగే పోలీస్ అధికారుల కొరకు, మరి డాక్టర్ల కొరకు, నర్సుల కొరకు, అలాగే ప్రభుత్వ అధికారుల కొరకు ప్రతిరోజు వాహనాలు నడిపే విమానాలు, ట్రైన్లు, బస్సులు, మరి లారీలు, డిసెంలు, కార్లు, ఆటోలు నడిపే డ్రైవర్లు, ఆ వాహనాలు ప్రయాణించే ప్రయాణికులందరినీ కూడా దేవుడు కాసి కాపాడినందుకు ప్రతిరోజు కూడా మనము దేవునికి కృతజ్ఞత స్తుతి మనం చెల్లించాలి. మరి 6వ మాటతో దేవునికి ప్రతిరోజు సాక్ష్యంతో స్తుతించడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే 61వ ఎపిసోడ్లో 61 మాటల గురించి, 61 స్తుతించడం గురించి, 61 మహిమపరచడం గురించి, 61 గణపరచడం గురించి, 61 కృతజ్ఞత కానుకల గురించి, 61 కృతజ్ఞత స్తుతించడం గురించి, 61 సాక్ష్యంతో స్తుతించడం గురించి, 61వ వేకువజామున విజ్ఞాపన ప్రార్థన గురించి, 61వ కలిపే మాట గురించి, విడదీసే మాటల గురించి ఈరోజు చెప్పే భాగ్యం దేవుడు దయచేసినందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుచున్నాను. మరి 7వ మాటతో దేవునికి ప్రతిరోజు వేకువజామున విజ్ఞాపన ప్రార్థన చేయడం గురించి మరి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే నేను కలిసి ఎవరైతే వివాహాలు జరగట్లేదో, ఎవరైతే గర్భఫలం లేక బాధపడుతున్నారో, ఎవరైతే ఉద్యోగాలు రాక బాధపడుతున్నారో, పిఆర్ రాక బాధపడుతున్నారో, విదేశాలకు వెళ్ళడానికి డబ్బు లేక బాధపడుతున్నారో, చదువుకోవడానికి డబ్బు లేక బాధపడుతున్నారో, అనేక మందికి వివాహాలు జరగక బాధపడుతున్నారు, అనేక మంది అప్పులతో బాధపడుతున్నారు, అనేక కుటుంబాలు భార్య భర్తలు విడిపోయి, అన్న చెల్లెలు విడిపోయి, రక్త సంబంధులకు విడిపోయి, కుటుంబంలో అల్లకొల్లముగా సంతోషం సమాధానం లేక ఉంటున్నారు. వారందరి కొరకు మీరు నేను కలిసి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన బంగారు పాదాలకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు తెంచుకుంటున్నాను తండ్రి. ఇద్దరైనా 61 ఎపిసోడ్ చెప్పే భాగ్యం దయచేసి స్తోత్రాలు తెంచుకుంటున్నాను తండ్రి. ఈ కార్యక్రమం మరి యూట్యూబ్ ద్వారా, మరి నాయన ప్రభా టీవీ ద్వారా ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీపించారో, ఈ ప్రార్థనలు ఏదైతే అడుగుతున్నారో అవన్నీ కూడా ఇప్పుడే మీరు దయచేసినందుకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు తెచ్చుకుంటున్నాను తండ్రి. ఈ దినాన్ని ప్రభు నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకు మగబిడ్డకు కవలకు జన్మించిన తల్లి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే హాస్పిటల్లో సంపూర్ణ స్వస్థ పొందుకొని వచ్చిన వారిని మీరు ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో అటువంటి వారికి మంచి మెడిసిన్స్ ద్వారా సంపూర్ణ స్వస్థ పొందుకొని అటువంటి భాగ్యం వారికి దయచేయండి. అలాగే తండ్రి పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ఈ రోజు నూతనమైన గృహప్రవేశాలు, ఈ రోజే నేను వివాహం చేసుకున్న నూతన వారిలో అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే తండ్రి ఈ దినాన ప్రభావ సూర్యుకెళ్ళి చిన్న బిడ్డలను, మరి కాలేజీకి వెళ్ళి యవనస్తులను, మరి భార్యాభర్తల ఉద్యోగాల నిమిత్తమై మరి వాహనాలు వెళ్ళి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిపై మీరు కాపుదల ఉంచండి. అలాగే విదేశాలకు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళే వారిని వచ్చేవారిని కాపాడండి. అలాగే తండ్రి మరి అనేక సంఘాల చుట్టూ మీరు కాపుదల ఉంచండి. క్రైస్తవ కుటుంబాలని మీరు దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే ప్రభా మరి క్రైస్తవులుగా ఉండి విడిపోయారో అటువంటి కుటుంబాలందరినీ కూడా మీరు మరి జతపరిచి వారి కుటుంబాల సంతోషం సమాధానము సంపూర్ణమైన ఆరోగ్యం ప్రతి ఒక్కరికి దయచేయవలసిందిగా మా ప్రభును మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి.
ఆమెన్ ఆమెన్ ఆమెన్. దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించున్నాను. ఈ దినమున దేవునితో 61 ఎపిసోడ్ చెప్పే భాగ్యం దేవుడు దయచేసినందుకు, అలాగే ఈ 61 ఎపిసోడ్ మాటలను విన్నందుకు మీ అందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ ఈ 61 ఎపిసోడ్ మాటలను ముగిస్తున్నాను. ఆమెన్ ఆమెన్ ఆమెన్.